గ్యాంగ్స్టర్ నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఎన్కౌంటర్లో ఈ నరహంతకుడు హతం కావడంతో ధైర్యంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్లకు చెందిన శ్రీనివాస్ గౌడ్పై గతంలో నయీం అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. సన్నకారు రైతు అయిన శ్రీనివాస్కు చెందిన 8 ఎకరాల విలువైన భూమిని కన్నేసిన నయీం అనుచరులు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసి సంతకాలు చేయించుకున్నారు. తాజా ఎన్కౌంటర్లో నయీం హతం కావడంతో తన కుటుంబంపై నయీం సాగించిన ఆగడాలపై ఎల్బీనగర్ జోన్ డీసీపీకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. నయీం దౌర్జన్యాలపై గోడు వెళ్లబోసుకున్నారు. చంపుతామని బెదిరించడంతోనే తాము ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. నయీం ఆక్రమించిన భూములు తిరిగిప్పించాలని బాధితుడు శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. పోలీస్ కమిటీని ఇచ్చి కాబట్టి ఆ కమిటీ దగ్గరికి డీసీపీ గారి దగ్గరికి కంప్లైంట్ ఇచ్చి మా పొలం మాకు బలవంతంగా తీసుకున్న పొలం మాకు ఇస్తారని వచ్చినాము. అదేవిధంగా మేము ఇప్పుడు బయటకు వచ్చినాం కాబట్టి నయీం అనుచరులు మరి ఎప్పుడైనా మా ప్రాణహాని ఉన్నది, దానికి పోలీసులు రక్షణే కావాలి. ఏ టైంలోనైనా ఇప్పుడు అటాక్ అయినా అని మాకు ఏమైనా జరిగినా అని వాళ్ళే బాధ్యత. దీనికి పోలీసు వాళ్ళు మాకు సరైన రక్షణ కల్పిస్తారంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం మీద, పోలీస్ శాఖ నమ్మకం మీద ఇన్ని సంవత్సరాల నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు వస్తున్నామంటే వాళ్ళ పైన నమ్మకం మీదనే వచ్చినాము. మాకేమైనా జరిగినా అని, మా ప్రాణాలు పోయినా అని వాళ్ళు